దేవుని బిడ్డలారా, మీ కుటుంబాలలో శాంతి కావాలా? అయితే ఈ చిన్న ప్రార్థనతో మీ రోజును ప్రారంభించండి. ప్రార్థన చేసే కుటుంబం ఎల్లప్పుడూ దీవించబడుతుంది. పరిశుద్ధాత్మ కిరణాలు మీ గృహాన్ని తాకనివ్వండి. రండి ప్రార్థించుకుందాం. దేవా, నా దేవుడవు నీవే. వేకువనే నిన్ను వెతికెదను. ప్రతి ఉదయమున నా కంఠస్వరము నీకు వినిపించెదను. ప్రతి ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని కాచి ఉంచెదను. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కృపామయుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు. గడిచిన రాత్రంతయు మీ కృపలో కాపాడి మంచి నిద్రను విశ్రాంతిని ఇచ్చి శక్తిని బలమును ఇచ్చి ఉదయించు సూర్యుని వలె నూతన రోజును దయాకిరీటముగా ఇచ్చిన దేవా, మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు, ఆరాధన, మహిమ కలుగును గాక. ఆమేన్. అయ్యా, ఈరోజు మేము గతంలో వలె కాక మీ సహవాసములో గడపాలి నాయనా. వాక్య ధ్యానములోను బైబిల్ పఠనములోను ముందుకు సాగే కృపనివ్వండి. శోధనను సహించువాడు ధన్యుడు అన్నావు కదా. ఈరోజు మాకున్న ప్రతి శోధనలను, అన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనుటకు గొప్ప విశ్వాసమును, శక్తిని దయచేయండి ప్రభువా. మా రాకపోకలందు మేము తిరిగి మా గూటికి చేరే వరకు మాకు, మా పిల్లలకు మీ కాపాడే దూతలను కావలిగా ఉంచండి. ఈరోజు ఎవరైతే ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నారో వారిని జ్ఞాపకము చేసుకొని మీ చిత్తములో మంచి ఉద్యోగమును దయచేయం ప్రభువా. వివాహమునకు సిద్ధపడుతున్న బిడ్డలను జ్ఞాపకము చేసుకొని నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని, వివాహం అన్ని విషయములో ఘనమైనది కనుక ఆదాముకు అవ్వను ఇచ్చినట్లుగా ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు గనుక విశ్వాసికి విశ్వాసిని వివాహమాడాలనే నియమం ప్రకారము సాటి అయిన సహకారిని నీ చిత్తములో ఏర్పాటు చేసి వివాహము ఘనంగా జరిగించమని ప్రార్థిస్తున్నాము. ఉద్యోగాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకొని శక్తి వంచన లేకుండా నమ్మకంగా యజమాని మెచ్చే విధంగా, వారు హెచ్చింపబడే విధంగా వారి కార్యం నిర్వర్తించులాగన కృప చూపించండి. మద్యానికి, తాగుడుకు, సిగరెట్కు, డ్రగ్స్కు అలవాటై మీ ఆలయమైన దేహమును పాడు చేస్తూ అదే ఆనందం అనుకొని పాపములోనే సంతోషం వెతుకుతున్న వ్యసనపరులను జ్ఞాపకము చేసుకొని వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాము దేవా. వ్యభిచారులు, నరహంతకులను మార్చినది కేవలం నీ వాక్యమే మాత్రమే ప్రభువా. కనుక వారికి నీ సత్య సువార్త కలిగే సేవకులను పంపించండి ప్రభువా. అనారోగ్యంతో అనేక రోగాలతో బాధపడుతున్న వారిని జ్ఞాపకము చేసుకొని స్వస్థపరిచే యెహోవా నేనే పరమ వైద్యులని చెప్పిన మా కోసము గాయపడిన మీ పరిశుద్ధ హస్తముతో తాకి శక్తినిచ్చి పక్షవాత రోగిని లేపినట్లుగా సంపూర్ణ స్వస్థత, విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. సాతాను బంధకాలలో బంధించబడిన వారిని నీ నామములో విడుదల దయచేయండి. వికలాంగులను జ్ఞాపకం చేసుకుని వారికి లోపించిన దాన్ని తిరిగి శక్తితో పునరుద్ధరించమని ప్రార్థిస్తున్నాం. వృద్ధులకు కుటుంబ సభ్యుల ద్వారా, తమ పిల్లల ద్వారా సరి అయిన సహకారం అందులాగున ప్రేరేపించమని వేడుకుంటున్నాం ప్రభువా. వ్యాపారాలు చేసుకుంటున్న వారికి ఇస్సాకులాగా అంచెలంచెలుగా అభివృద్ధి చెందులాగున ఆశీర్వదించండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని క్రీస్తు యేసునందు నీ మహిమ ఐశ్వర్యంలో ప్రతి అవసరమును తీర్చమని వేడుకొని ప్రార్థిస్తున్నాము ప్రభువా. గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానము, కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. గర్భఫలము లేని వారిని అన్నావలే గర్భఫలము దయచేసి మంచి కుమారుని ఈ రూపంలో జన్మించుటకు సహాయం చేయండి ప్రభువా. ప్రతి కుటుంబంలోనూ శాంతి సమాధానాలతో నింపండి. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలని నియమం ప్రకారము వారి మధ్యలో ఉన్న అనుమానం, అన్ని స్మర్తలను తొలగించి చక్కటి సైక్యతను దయచేసి కుటుంబ సమస్యలను తొలగించండి ప్రభువా. ముఖ్యంగా చిన్నపిల్లలను జ్ఞాపకం చేసుకుని అయినా వారిని జ్ఞానమందును దేవుని నీ దయందును వర్ధిల్లులాగా సహాయం చేయండి ప్రభువా. చెడు అలవాట్ల నుంచి దూరపరచండి. ఇప్పటి నుంచి తల్లికి తండ్రికి లోబడే తత్వం దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఆయన ఎగ్జామ్స్లో వారికి భయమును తీసివేసి సమయస్ఫూర్తిమైన జ్ఞానము దయచేసి మంచిగా ఎగ్జామ్స్ రాసి ఉత్తీర్ణులు ఒకటి కృప చూపించమని వేడుకొని ప్రార్థిస్తున్నాము దేవా. మా దేశ నాయకులను, అధికారులను జ్ఞాపకం చేసుకొని ప్రజలకు న్యాయ పరిపాలన అందిస్తూ
దేశమును అభివృద్ధి పదంలో నడిపించే శక్తిని, జ్ఞానమును దయచేయండి ప్రభువా. దేశంలో జరుగుతున్న అల్లరులను, అఘాయిత్యాలను, మత కలహాలను తొలగించండి. జ్ఞానము లేని వారికి మంచి జ్ఞానమును, బుద్ధిని, తెలివిని దయచేయండి ప్రభువా. మా దేశానికి వెన్నెముకలైన రైతులను జ్ఞాపకం చేసుకో ప్రభువా. వారి చేతి కష్టాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారు పండిస్తున్న పంటలు సమృద్ధిగా పండులాగన కృప చూపించండి. ఏ తెగులు కూడా పంటలకు నాయనా, పొలాలకు అందకుండా కృప చూపించండి నాయనా. వారు పండించిన పంట గిట్టుబాటు ధర వచ్చులాగున అయినా వారి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా యేసునామములో తొలగిపోవునుగాక. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, మనశ్శాంతి లేక డిప్రెషన్లో ఉన్న వారికి నీ శాంతి, సమాధానము, ఆనందము, సంతోషము దయచేయండి. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే, యానివర్సరీ జరుపుకుంటున్న వారిని ఈ నూతన సంవత్సరములో నీ మెండైన దీవెనలతో నింపమని, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమనే విశ్వాసముతో యేసయ్య మధురనామములో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే. ప్రియులారా, ఈ ఆశీర్వాదాలు పలుకుతుండగా ఆమెను చెప్పండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకును నీ కుటుంబానికి సమాధానము కలుగజేయునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించి హెచ్చించునుగాక. మీ ప్రయత్నములన్నిటినీ సఫలీకృతము చేయునుగాక. మీకు కలిగిన సమస్తానికి కంచెవేసి కాపాడునుగాక. ప్రభువైన యేసు మీ మీద సన్నిధి కాంతి ఉదయింపజేసి మీకును మీ కుటుంబానికి క్షేమము దయచేయునుగాక. ఆమెన్. ప్రియులారా, ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అనేక మందికి దీవెనకరంగా ఉంటారు. షేర్ చేయడం వల్ల ఈ సందేశం అనేక మందికి అందించిన వారు అవుతారు. మీరు తొలిసారిగా ఈ ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ కూడా చేయడం వల్ల నేను ఇంకా మీకు మెరుగుగా సేవ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రియులారా, నేను పంపించుచున్న వీడియోల ద్వారా మీరు ఆత్మీయంగా అన్ని విధాలుగా దీవించబడుతున్నట్లయితే ఈ సేవకు మీ హృదయంలో ప్రేరేపింపబడిన విధముగా తగిన సహాయము ఫోన్పే నెంబర్ ద్వారా అందించగలనని నా మనవి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.